భారత్లో బలహీన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కుట్ర పన్నుతోంది పాకిస్తాన్ అంటూ మోదీ ఆరోపించారు సార్. దీంతో పాటుగా రాహుల్ను ప్రధాని చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోంది అని చెప్పి. సో దాయాద్ దేశం రాహుల్ను ప్రధానిగా చేయాలని కోరుకుంటున్నారు. అసలు మన దేశ ఎన్నికల చర్చలో పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాన్ని తీసుకురావడం అనేది భారతదేశానికి అవమానకరం. సో ఇండియా ఇంత స్ట్రాంగ్ కంట్రీ, ఒక దిక్కు దివానా లేని దేశం పాకిస్తాన్, ఒక ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్, మన దేశ ప్రధానమంత్రి భారతదేశ గౌరవాన్ని తగ్గించడం, పాకిస్తాన్ ఏదో మన దేశ రాజకీయాలు శాసిస్తున్నట్లు, పాకిస్తాన్ ఏదో మన దేశంలో ఎవరు ప్రధాని కావాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడితే దేశం గౌరవం పెరుగుతుందండి. అసలు పాకిస్తాన్ ఏంటంటే అదొక దిక్కు వాడి దేశంలో ఎవరు ప్రధాని ఉండాలని నిర్ణయించుకోలేని ఒక దయనీయమైన పరిస్థితిలో, రాజకీయ ఆర్థిక సుడిగుండంలో ఉన్నటువంటి దేశం మన దేశ ఎన్నికల్ని శాసించగలుగుతుందా? మన దేశంలో ఎవరు ప్రధాని కావాలని శాసించగలుగుతుందా? ఇది అండర్మైనింగ్ ఇండియా స్ట్రెంగ్త్. నా భారతదేశం ఎంత గొప్ప దేశం అండి. ప్రధానమంత్రి మోడీ దాన్ని పాకిస్తాన్ నడిపించే దేశంగా, పాకిస్తాన్ ఎట్లా చెప్తే అట్లా భారతదేశంలో రాజకీయాలు నడిచే పరిస్థితిలో ఉన్నాయని అనడం ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత ప్రతి ఎన్నికల సమయంలో ఇది పట్టుకొస్తారు పాకిస్తాన్. ఇది 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వం. మేము చేసాం ప్రజలకు, మా వల్ల మంచి జరిగితే ఓటేయండి అని అడగాల్సింది పోయి ప్రతి ఎన్నికల్లో హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇదే చర్చ. అంటే ఎన్నికలు వస్తే పాకిస్తాన్ గుర్తొస్తాయి, ఎన్నికలు వస్తే రోహింగ్యాస్ గుర్తొస్తాయి. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోహింగ్యాల గురించి మాట్లాడారు, ఇప్పుడు రోహింగ్యాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకు అమిత్ షా? సో విచిత్రంగా ఉంటుంది. ఎందుకు మధ్యలో రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోహింగ్యాల గురించి అంత తీవ్రంగా మాట్లాడి ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రోహింగ్యాలకు పర్మనెంట్గా ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదన పెట్టింది. దానిపైన పెద్ద వివాదం అయ్యాక ఆపారు. తర్వాత మీకు బీహార్లో 2015 అనుకున్న గుర్తు, ఎన్నికల్లో మహాగఠబంధన్ తరఫున 2015 లేదా 2020 ఎన్నికలు, నాట్ 15. సో ఈ మహాగఠబంధన్ తరఫున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉండి ఎన్నికలు జరిగిన సమయంలో, అంటే జేడీయూ మహాగఠబంధన్తో ఉన్న సమయంలో అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారని. ఆ స్టేట్మెంట్కి ఇప్పటికీ అమిత్ షా మరి కట్టుబడి ఉన్నాడా? అంటే నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉంటే టపాకాయలు కాల్చుకోరా పాకిస్తాన్ వాళ్ళు? ఓన్లీ మహాగఠబంధన్లో ఉంటేనే టపాకాయలు కాల్చుకుంటారా? సో అలాంటి పాకిస్తాన్ టపాకాయలు కాల్చుకునే వ్యక్తిని మీరు ఎందుకు తెచ్చుకొని ముఖ్యమంత్రిగా నెత్తి మీద పెట్టుకున్నారు? అంటే పాకిస్తాన్ ఎందుకు ఆనందపడుతుంది? నితీష్ కుమార్కు పాకిస్తాన్కి ఏంటి లింకు? ఏ లింకు లేనిది నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్ టపాకాయలు ఎందుకు కాల్చుకుంటుంది? మరి అలాంటి నితీష్ కుమార్ మీరెందుకు పట్టుకొచ్చుకున్నారు? ఇది మీకు అమిత్ షా స్టేట్మెంట్ బీహార్లో చూడండి. ఇలా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు పాకిస్తాన్, చైనా కూడా వచ్చేది. ఇంట్రెస్టింగ్లీ చైనా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే చైనా వాడు మన దేశంలోకి చొరబడి అడ్డా పెట్టుకొని కూర్చున్నాడు. చైనా వాడు ఎవడు చొరబడలేదు అని చెప్పి మన ప్రభుత్వం బుకాయిస్తుంది. ఇది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చైనా సంగతి చెప్పు, చైనా ఎక్కడున్నది అని. మీకు దాంతో చైనా విషయంలో మీరు గమనించండి, లేకపోతే ఇప్పుడు చైనాను తీసుకురావాలి, ఎక్కడ చైనాను పట్టుకురావడం లేదు. ఇప్పటివరకు ఈనాటి వరకైతే తేలే, భవిష్యత్తులో తెస్తారు. ఎందుకంటే చైనా విషయంలో గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద డిఫెన్స్. చైనా అందువల్ల పాకిస్తాన్ పట్టుకొస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఏంటంటే వాడి దేశం వాడు చూసుకునే పరిస్థితిలో లేదు. అలాంటి దేశాన్ని మన దేశ ప్రజాస్వామిక రాజకీయ చర్చల్లో ఎన్నికల్లో తీసుకురావడం అనేది ఇట్టి పరిస్థితుల్లో దేశ గౌరవాన్ని ఇనువడింపచేయదు. దీనికి ఏంటంటే తాము మాత్రమే దేశభక్తులం, బీజేపీని ప్రశ్నించే రాజకీయ పార్టీలైనా, వ్యక్తులైనా, మీడియా అయినా, పౌర హక్కుల సంఘాలైనా, వీళ్ళెవరైనా దేశద్రోహులే అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తానికి చేస్తున్న వాదన ఇది. ఈ ప్రజ్వల్ రేవణ్